వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాగరంపై విహారం చేసేందుకు విశాఖవాసులు సిద్ధమయ్యారు. ఈ నెల 24న విశాఖపట్నం రానున్న కార్డిలియా క్రూజ్ షిప్ లో ప్రయాణించేందుకు వందలాది మంది ప్రయాణికులు సిద్ధమయ్యారు. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఉమ్మడి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలు, దీంతో పాటు పక్క రాష్ట్రాలైనటువంటి భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వందలాది మంది విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుంచి కార్డిలియా క్రూజ్ షిప్లో చెన్నై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24న మొట్టమొదటగా రానున్నటువంటి కార్డిలియా క్రూజ్ షిప్లో ప్రయాణించేందుకు 2 nights 2 days అత్యంత అద్భుతంగా, ఆహ్లాదకరంగా జరిగే ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ షిప్పు అప్ అండ్ డౌన్ 5 times, అంటే చెన్నై నుంచి విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి తిరిగి పాండిచ్చేరి వెళ్ళి పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్ళడానికి తగ్గట్టుగా కార్డిలియా షిప్ ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటగా వచ్చే షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ఫుల్ అవ్వడం జరిగింది. 11 అంతస్తులు, సుమారు 800 క్యాబిన్లతో, అత్యద్భుతమైనటువంటి యాంబియన్స్తో, ఎంటర్టైన్మెంట్తో, పిల్లలకి మంచి ఆనందాన్ని పంచే పూల్స్తో, అలాగే పెద్దవారు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేటటువంటి కొన్ని వ్యూ పాయింట్స్తో, అలాగే ఎవరైతే క్యాసినోస్ ఆడి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఒక 5 star యాంబియన్స్ తోటి ఈ క్యాసినోస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. బార్స్ కూడా అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్రూజ్ షిప్ విశాఖపట్నం వచ్చినప్పుడు దాంట్లో ప్రయాణించిన కొంతమంది ఫుడ్ ఆస్పెక్ట్లోని కొంత ఆలోచించారు. అలాగే డైనింగ్తో పాటు డ్రింక్ కూడా లేదు అని చెప్పి కొంత డిసప్పాయింట్ అయితే అవ్వడం జరిగింది. కానీ ఈసారి కార్డిలియా క్రూజ్ షిప్ వాళ్ళు ఎవరైతే దాంట్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్రింక్ అండ్ డైన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీంతో ఫుల్ ఆక్యుపేషన్ అనేది వాళ్ళకి లభించింది. మంచి బుకింగ్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేందుకు మనం ఈరోజు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కండిగంటి విజయమోహన్ గారి దగ్గరికి వచ్చాం. ఆయన అడిగి తెలుసుకుందాం. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో క్రూయిజ్ టూరిజంను కూడా బాగా డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. దీంట్లో భాగంగా ఈ ఏడాది విశాఖపట్నంకి కార్డిలియా క్రూజ్ షిప్ ప్రత్యేక ఆకర్షణగా రానుంది. ఈ కార్డిలియా క్రూజ్ షిప్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనం ఈరోజు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కండిగంటి విజయమోహన్ గారిని కలవడానికి వచ్చాం. అలాగే ఆయన ఏపీ టూరిజం ఫోరం ప్రెసిడెంట్, అలాగే సిఏఐ ఏదైతే ప్రతిష్టాత్మకమైన సిఏఐ ఉందో ఆ సంస్థకి ఆంధ్రప్రదేశ్కి టూరిజం హెడ్గా కూడా ఉన్నారు. సో ఆయన్ని ఈ కార్డిలియా క్రూజ్ షిప్ తాలూకా వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయమోహన్ గారు. విశాఖపట్నంకి వస్తున్నటువంటి కార్డిలియా క్రూజ్ షిప్కి సంబంధించి అసలు ఏంటి, దాని తాలూకా షెడ్యూల్ ఏంటి, ఎన్నిసార్లు విశాఖపట్నం ఆ కార్డిలియా క్రూజ్ షిప్ రానుంది, అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ఒకటి ఉంది కార్డిలియా క్రూజ్ షిప్ అని కూడా విన్నాము. దాని తాలూకా పూర్తి వివరాలు తెలియజేయగలరా? ఇప్పుడు యాక్చువల్గా ఈ షిప్ ఇనీషియల్గా వచ్చినప్పుడు 4 షెడ్యూల్స్కి వచ్చింది, అంటే 8 sailings. కానీ ఇది ఇంకో సేలింగ్ పెంచారు. సో బేసిక్గా ఫస్ట్ సేలింగ్ ఏదైతే ఉందో మనకి ఈ నెల 22nd ఫ్రమ్ చెన్నై టు వైజాగ్ వచ్చి మళ్ళీ 24th వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలాగే మళ్ళీ అటు నుంచి 29th మళ్ళీ అటు నుంచి బయలుదేరి మనకి ఇక్కడ ఫస్ట్కి వచ్చి ఫస్ట్కి వెనక్కి వెళ్తుంది. మళ్ళీ 6th అటు నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ 13th అటు నుంచి బయలుదేరి 15th వెనక్కి వెళ్తుంది. మళ్ళీ అలాగే 20th అక్కడి నుంచి బయలుదేరి 22nd వెనక్కి వెళ్తుంది. సో ఓవరాల్గా ఈసారి కార్డిలియా మనకి గతంలో 2 sailingలుగా వచ్చింది, కానీ ఈసారి మనకి మొత్తం 10 sailingsకి వచ్చిందండి. అది నేనైతే ఈ ఎఫర్ట్ ఏదైతే ఈసారి ఈ షిప్ వచ్చిందో డెఫినెట్గా మన ఆనరబుల్ సీఎం గారికి ఇస్తాను. ఎందుకంటే గతంలో సిఐఐ కన్వెన్షన్ జరిగినప్పుడు ఆయనకి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక 15 నిమిషాలు టైం ఇచ్చి కార్డిలియా వాళ్ళతో ఆయన ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీరు మోర్ సేలింగ్స్ రావాలి. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటంటే మనకి షిప్ టెర్మినల్ వచ్చింది, క్రూజ్ టెర్మినల్ ఉంది, కానీ మనకి క్రూజెస్ రావాలి అంటే వరల్డ్ అంతా వినిపించాలి అని ఆయన ఒక ఆలోచన మీద ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక షిప్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కువ సేలింగ్స్ పెట్టడం వల్ల, అంటే ఈ ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా అయితేంటే లేకపోతే మ్యాక్సిమం 2 to 4 sailingsకి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఈ కార్డిలియా క్రూజ్ షిప్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి? ఈ షిప్లో ప్రయాణించే వారికి ఏ రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? అంటే 2 nights 2 days కాబట్టి సాగర తీరం పైన ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా, మొబైల్లో చూసి ఎంజాయ్ చేయడం, దానికి అలవాటు పడిన వ్యక్తులు
షిప్లోని ఎలాంటి నెట్వర్క్ ఉండదు, వాళ్ళకి వేరే రిక్రియేషన్ అంటూ ఏమి ఉండదు. షిప్ ఎక్కిన దగ్గర నుండి దిగినంత వరకు కూడా వాళ్ళు ఏ రకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కార్డిలియా ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ప్యాసింజర్స్కి ఇవ్వడానికి వాళ్ళు తయారయ్యారు. బేసిక్గా ఇది ఒక 5 స్టార్ సేలింగ్ షిప్ అండి. సో ఈ 5 స్టార్ అనే మన వర్డ్ ఎప్పుడైతే వాడామో ఆటోమేటిక్గా దాని తగ్గ ఫెసిలిటీస్ క్రూజులు ఎప్పుడు ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనకి జనరల్గా మనకి అడిగే ఫస్ట్ క్వశ్చన్ క్రూజిన్స్ మీద ఫుడ్ ఏంటి, మొత్తం 5 మీల్స్ ఉంటాయండి మనకి. అంటే ఎర్లీ మార్నింగ్ లంచ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ టీ స్నాక్, డిన్నరు, మళ్ళీ అలాగే మిడ్ నైట్ స్నాక్. అంటే అరౌండ్ 12 o'clock ఆ టైంలో పిల్లలు క్యాష్లో ఉండిపోయిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ హంగర్ ఉంటే ఆ టైంలో కూడా. సో ఓవరాల్గా ఏంటంటే షిప్ ఆల్ త్రూ అవుట్ మనకు ఆల్మోస్ట్ ఫుడ్ అవైలబిలిటీ ఉన్నట్టే ఉంటుంది. ఇంకో ఫ్యూచరిస్టిక్ ఏంటంటే ఇలా మొత్తం 4 రెస్టారెంట్స్ ఉన్నాయండి. 2 అంటే బఫే రెస్టారెంట్స్ నడుస్తూ ఉంటాయి, 2 ఫైన్ డైనింగ్ ఉన్నాయండి వాళ్ళకి, అలాగే 9 బార్లు ఉన్నాయి. సో నేను ఎందుకు 9 బార్లన్నీ మీకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం ఈసారి ఈ షిప్లో బివరేజెస్, ఆల్కహాల్ కూడా ఫ్రీగా ఉంది. సో ఏదైతే మనం ఈ షిప్లో మనం సేల్ అవుతున్నామో, గతంలో ఏమైందంటే షిప్లోకి వెళ్ళిన తర్వాత ఎస్పెషల్లీ కార్పొరేట్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు లిమిటెడ్ చేయలేకపోతే వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఒక రిక్వెస్ట్ వచ్చిందో ఈసారి వాళ్ళు ఫుడ్ అంటే ఆల్కహాల్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఏదైతే ఒక ఎలిమెంట్ ఆఫ్ ఎడిషనల్ ఎక్స్పెండిచర్ మనకు ఆన్ బోర్డ్ అవుతుందో ఫుడ్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ, బెవరేజెస్ ఫ్రీ. ఎంటర్టైన్మెంట్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకి 2 షోస్ ఉంటాయి షిప్లో అండి. అంటే ఎలాగుంటుందంటే అది కెపాసిటీ అంటే మనకి యాక్చువల్గా షిప్ ఫుల్ అవుతే ఆల్మోస్ట్ 1600 to 1900 పీపుల్ ఫిట్ అవుతారు ఓవరాల్గా. అంటే మనకి 796 క్యాబిన్స్ ఉన్నాయి. దాంట్లో 400 ఇన్సైడ్ స్టేట్ రూమ్స్ అంటాం, 300 ఏమో విత్ ఓషన్ వ్యూ విండోస్ అంటాం. అలాగే దాంట్లో కొన్ని అబ్స్ట్రక్టెడ్ వ్యూ ఉంటాయి, కొన్ని ఏమో 63 బాల్కనీ క్లాస్ అంటే మినీ స్వీట్ రూమ్ అంటాం, 5 స్వీట్ రూమ్స్, ఒక చైర్మన్ స్వీట్. సో ఈ థియేటర్ ఏదైతే జరుగుతుందో అది 900 వరకు కెపాసిటీ 950 కూడా తీసుకుంటుంది. సో ఏం చేస్తారంటే జనరల్గా చాలామంది, నేను మొన్న కూడా ఒక క్లయింట్ నేను షోకి వెళ్ళలేదు అన్నారు. ఏమవుతుందంటే 7th, 8th డెక్ ఒక టైం పిలుస్తారు ఆ షోకి, 3rd and 4th డెక్కి. సో ఏమవుతుందంటే మనకు మొత్తం 11 డెక్స్ ఉన్న షిప్లో 3rd, 4thలో మనకి క్యాబిన్స్ ఉంటాయి. మళ్ళీ 5th, 6th ఇస్ కంప్లీట్లీ ఆఫ్ యాక్టివిటీస్. అంటే క్యాసినో అనగానే చాలామంది క్యాసినో ఎక్స్పీరియన్స్కి క్రూజ్కి ఎక్కుతారు. యాక్చువల్గా క్రూజ్ షిప్ యాక్చువల్గా నాకు తెలిసి గతంలో నేను ముంబై నుండి గోవా వరకు ఒకసారి క్రూజ్లో నేను కూడా జర్నీ చేయడం జరిగింది. జనరల్గా క్యాసినోస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది క్రూజ్లో. సో ఇక్కడ క్యాసినోస్ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, దాని తాలూకా మెయింటైన్ చేయడం వాళ్ళు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అసలు? జనరల్గా ఎలాగైతే క్యాసినోస్ వరల్డ్ ఓవర్ రన్ అవుతాయో సేమ్ క్యాసినో అలాగే వరల్డ్ ఓవర్ టైప్లో రన్ అవుతాయి. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ క్యాసినోలో ఉండాల్సిన ప్రతి ఒక్క గేమ్ ఉంటుంది అన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే షిప్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్ ఎంటర్ అవుతుందో అప్పుడే క్యాసినో ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుందంటే 11:30కి బోర్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు మధ్యాహ్నం, అంటే మనం ఎక్కినప్పుడు. సో దాన్ని ఏంటంటే మనలో ఆ లంచ్ కూడా అదే షిప్లోనే మనం తింటున్నాం. సో చాలామంది ఏమవుతుందంటే షిప్లోకి వెళ్ళమని క్యాసినో ఓపెన్ అవుతుంది అనుకుంటారు. లేదు, షిప్ అరౌండ్ 4:30 to 5:30 సేల్ అయిపోతుంది. షిప్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్ ఎంటర్ అయిందో అప్పుడే క్యాసినో ఓపెన్ అవుతుంది. ఇండియన్ షోర్స్ మీద క్యాసినోస్ ఓపెన్ అవ్వవు. సో క్యాసినో అనేది ఏంటంటే అది ఒక్కటే మనం డబ్బులు పెట్టుకుని కొనుక్కోవాలి, అది ఒక్కటే, దట్ ఈస్ నాట్ ఫ్రీ ఆన్ బోర్డ్ న్యాచురల్గా. అలాగే మనకి బఫేస్ అన్ని ఫ్రీ, కానీ దేర్ ఇస్ ఒక చాప్ స్టిక్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడైతే మనం ఆర్డర్ చేసుకుని పే చేసుకోవాలి. అంటే దట్ ఇస్ కంప్లీట్లీ ఎగ్జాటిక్ ఫైన్ డైనింగ్. అదే మనకి ఏదైతే డిష్ కావాలనుకుంటున్నామో దాన్ని చూసీగా మనం అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ వీ హ్యావ్ టు పే అనమాట. అది ఫైన్ డైనింగ్ ఉంటుంది. అలాగే 4th and 5th డెక్ అంటే 5th and 6th డెక్లో రెస్టారెంట్ ఉంటుంది. అంటే ఒక డ్యూప్లెక్స్ లాగా, కింద లేయరు పై లేయరు. మళ్ళీ అలాగే ఆన్ టాప్ ఆఫ్ ది షిప్ 9th డెక్లో కంప్లీట్గా వెనకాలంతా మీకు రెస్టారెంట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ 2 కెపాసిటీ అరౌండ్ 1600 to 1700 కెపాసిటీ తీసుకుంటే. సో క్రూజ్లో ఫుడ్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు, జనరల్గా ఫుడ్ అవైలబుల్ ఉంటూ ఉంటుంది. ఇది ఓపెన్ అట్ అరౌండ్ 12:30, గోస్ ఆన్ అప్ టు 3 o'clock. సో ఎప్పుడైనా లీజర్గా వెళ్ళి తినొచ్చు, పై డెక్లో కావాలంటే పై డెక్లో తినొచ్చు కింద. సో జనరల్గా ఏం చేస్తారంటే రష్ అయిపోకుండా
థర్డ్ అండ్ ఫోర్త్ డెక్ ఒక ప్లేస్ ఇస్తారు. ఓకే. సో 7th అండ్ 8th ఒక ప్లేస్కి ఇస్తారు. అంటే అదేంటి టైమింగ్ ఇస్తారు. అదే వాళ్ళు పీపుల్ని సాక్రికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. బట్ పై డెక్ లో ఏదైతే ఉందో అది అందరికి ఓపెన్ డే. ఓకే. బట్ ఏదైతే మనకి 5th అండ్ 6th డెక్ లో ఉన్న రెస్టారెంట్ ని వాళ్ళు ఏంటంటే అది కొంచెం ఎగ్జాటిక్ గా ఉంటుంది, ఒక రియల్ 5-star రెస్టారెంట్ లాగా ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తారంటే 2 స్పెసిఫిక్ టైమ్స్ ఓపెన్ చేస్తారు. అంటే థర్డ్ అండ్ ఫోర్త్ డెక్స్ ఒక టైము, 7th అండ్ 8th డెక్ ఒక టైం. సో అది ఒకటే తప్ప బట్ ఎవ్రీబడికి దే విల్ హ్యావ్ యాంపుల్ ఆపర్చునిటీ వెళ్ళి క్రూజ్లో ఎక్కడైనా ఫుడ్ తినడానికి. బట్ ఈసారి ఏంటంటే మనకి 24 hours అంటే నేను చెప్పిన ఆల్కహాల్ బెవరేజెస్ 24 hours ఓపెన్ అండి. ఓకే. సో దే ఆర్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే. సో నేను మీకు చెప్పాను కదా ఆల్మోస్ట్ 9 రెస్టారెంట్స్. సో ఈవినింగ్ అవ్వగానే ఏంటంటే అప్పర్ డెక్ ఏదైతే మనకి అక్కడ స్విమ్మింగ్ పూల్ అందరూ జనరల్గా అక్కడే డీజే అవుతుంది, అంటే సాంగ్స్ అవుతాయి, లైవ్ సాంగ్ అవుతాయి, అక్కడ జరిగే యాక్టివిటీ ద్వారా బార్ ఓపెన్ అవుతుంది. అలాగే కొంచెం టైం అయిన తర్వాత 9th డెక్లోని వెనకాలకి బార్ షిఫ్ట్ అవుతుంది ఒక సర్టన్ టైం అయిన తర్వాత. బట్ త్రూ అవుట్ ద నైట్ ఎంత తాగాలనుకున్నా వాళ్ళు ఎంత చేయాలి. బట్ ఇక్కడ ఒకటి ఉందండి, అంటే బేసిక్గా చాలామంది ఏమడుగుతారంటే ఏమి మాకు డ్రింక్స్ ఇస్తారని అంటారు. బట్ జనరల్గా వీళ్ళు ఇచ్చిన ఫ్రీలో రెడ్ లేబుల్ లాంటి ఈక్వలెంట్ బ్రాండ్స్ ఇస్తారండి. లేదు నాకు హయ్యర్ బ్రాండ్ కావాలి అంటే నెక్స్ట్ బ్లాక్ లేబుల్ మనం $35 per person పే చేయాలి ఫర్ ఈచ్ నైట్కి. లేదు నేను ఇంకా హైయర్ బ్రాండ్ కావాలి, గ్లిన్ఫ్లిచ్ అలాంటి బ్రాండ్ దే హ్యావ్ టు పే $55. ఓకే. సో ప్రతి వాళ్ళకి ఎవరి తగ్గ బ్రాండ్ వాళ్ళు తీసుకోవడానికి కూడా దేర్ ఇస్ అన్ యాపిల్ ఆప్షన్. బట్ ఫ్రీగా ఇచ్చింది అయితే బేసిక్లీ ది గో ఆన్ రెడ్ లేబుల్, ఆ బ్రాండ్స్ దే విల్ గో ఆన్ దట్. ముఖ్యంగా ఈ క్రూజ్ షిప్లో జర్నీ చేయడానికి పిల్లలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. పిల్లలకు సంబంధించి స్పెషల్ రిక్రియేషన్స్ అంటూ ఈ షిప్లోని హైలైట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని? జనరల్గా చిల్డ్రన్ ప్లేయింగ్ ఎరీనా అనేది ఒకటి ఉందండి. అంటే టాడ్లర్స్కి అంటే మనం ఏదో షోకి వెళ్తున్నాం వాళ్ళని పట్టుకెళ్ళాం, సో టాడ్లర్స్కి కేర్ తీసుకునే ఒక ప్లేస్ ఉంది. అలాగే చిల్డ్రన్ ప్లేయింగ్ ఎరీనా ఒకటి ఉంటుంది మళ్ళీ. సో దే ఆర్ 2 ప్లేయింగ్ ఎరీనాస్. అలాగే పిల్లలకి ఆన్ టాప్ దేర్ ఇస్ అ జకూసీ, అంటే చిన్నపిల్లలకి స్మాల్ పూల్ విత్ జకూసీ, అక్కడ ఎంటర్టైన్మెంట్. అలాగే దెర్ ఇస్ లిటిల్ బిట్ కొంచెం బిగర్ చిల్ దెర్ ఇస్ అ రాక్ క్లైంబింగ్. షిప్ వెనకాల ఒక రాక్ క్లైంబింగ్ లాగా వాళ్ళకి అది ఒక యాక్టివిటీ ఉంది. అలాగే దే కెన్ గో టు ఆల్ ది షోస్. అంటే మనకి ఫస్ట్ రోజు అంటే మనం సపోజ్ మండే సేలింగ్ తీసుకున్నాం, 2 night సేలింగ్. మండే నైట్ ఒక షో ఉంటుంది, ట్యూస్డే నైట్ ఒక షో ఉంటుంది. సో 2 different షోస్. భలే భలే అనేది ఒక అంటే వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఆ షిప్లో. మరి ఇప్పుడు అదే ప్లే చేస్తున్నారో లేదు తెలియదు, బట్ జనరలీ అది మోస్ట్ సక్సెస్ఫుల్. సో అలాంటి ఒక థీమ్, ఇండియన్ థీమ్ ఒకటి చేస్తారు, ఒకటి వెస్ట్రన్ థీమ్లో 2 days 2 programs చేస్తారు. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు 60 అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తే వాళ్ళు నిజంగా ఆ క్రూజ్ షిప్లోని ఆ అట్మాస్ఫియర్ని కానీ ఆ ట్రావెల్ని కానీ నిజంగా ఎంజాయ్ చేయగలరా? ఏమైనా కొంతమందికి క్రూజ్ షిప్ పడదు, దానివల్ల కొంత సైక్రేషను, వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటాయని అంటారు కదా, అది అంతవరకు అంటే ఆ పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేదంటే కంఫర్టబుల్గా అనిపించే పరిస్థితి ఉంటుందా అక్కడ? అంటే షిప్కి క్రూజ్ లైనర్కి బేసిక్గా తేడా. ఓకే. షిప్ ఇస్ బాయింట్, క్రూజ్ లైనర్ ఇస్ యాంటీ బాయింట్. ఓకే. సో మీకు అది టాస్ అవ్వటం కానీ పైకి కిందకి వెళ్ళడం కానీ ఉండదు. సో ఆల్మోస్ట్ చిన్నది స్లైట్ ఏమైనా వస్తే ఇంజిన్ సౌండ్, ఆ వైబ్రేషన్ ఏదన్నా ఎప్పుడైనా మనకి వినిపిస్తుంది కానీ, బట్ అదర్వైజ్ షిప్ ఇస్ కంప్లీట్లీ యాంటీ బాయింట్. అంటే వామిటింగ్స్ అవుతాయి, సీసిక్ అవుతాము, ఇలాంటి ఎవరు ఆలోచన ఉన్నా అలాంటిది రాదండి. బట్ ఇన్ కేస్ ప్రిజ్యూమ్ చేద్దాం మనం అలాంటిది ఉన్నా దేర్ ఇస్ అ డాక్టర్ ఆన్ కాల్. మీరు ఇందాక ఓల్డ్ పీపుల్కి అనే 60 అబోవ్ అని అడిగారు కదా, జనరల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ టుగెదర్నెస్. 11th డెక్ ఏదైతే ఉందో మనకు అక్కడ స్లీపింగ్ ప్యాడ్స్ లాగా ఉంటాయి. మనం సో ఆ ప్యాడ్ లో పడుకుని ఆ బెడ్ మీద వాళ్ళిద్దరు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ వాళ్ళ మూన్ అవనివ్వండి, సీ అవనివ్వండి, లైక్ టైటానిక్ ఫీల్ అంటారా మీరు? టైటానిక్ కూడా అవకాశం ఉంది వెళ్తే. బట్ ఏదైనా ఏమవుద్దంటే వాళ్ళకి ఆ టుగెదర్నెస్ అనేది డెఫినెట్గా 100% ఆ ఫీల్ ఫ్యాక్టర్ అయితే వస్తుంది. థియేటర్ ఇస్ వండర్ఫుల్, ఆ షోస్ ఆర్ వండర్ఫుల్. బట్ ఇంకోటి ఏంటంటే దర్ ఇస్ అ మిడ్ నైట్ షో. ఓకే. బట్ అదేంటంటే చిల్డ్రన్ ఆర్ నాట్ అలౌడ్. దట్ ఈస్ ఒక్కటే షిప్ లో మనం బై చేసుకుని వెళ్ళాల్సిన యాక్టివిటీ. ఆ షో వరకు ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ మేల్స్ ఆ ఫీమేల్స్ కూడా? ఎనీబడీ కెన్ గో అండి, ఇట్స్ ఓన్లీ ఫర్ అడల్ట్స్. బట్ ద క్రిటికల్ థింగ్ ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్లీ అడల్ట్ షో అండ్ ఓన్లీ ఆన్ పేమెంట్. ఇట్ ఇస్ నాట్ అ ఫ్రీ షో. షిప్ లో ఏదైనా మనం పే చేసుకోవాల్సింది ఏదైనా ఒకటి ఉన్నదంటే అది. ఇంకోటి ఏంటంటే మనకి అంటే వాళ్ళకి దేర్ ఇస్ షాపింగ్ ఆర్కేడ్.
ఓకే. మనం ఏదైనా కొనుక్కోవాలన్నది we have to pay. ఇంకోటి ఏంటంటే మనం వైఫై ఈజ్ అవైలబుల్ ఆన్ పర్చేస్. ఆన్ పర్చేస్ అంటే ఇప్పుడు ఈ షిప్ లో ప్రయాణించే వాళ్ళకి కేటగిరీ వైజ్ ఏవో ఉన్నాయి కదా, బ్లాక్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు స్టే చేసేవి. అలాగే అంటే ప్రీమియం టూరిస్ట్, అలా మిడ్ వెర్షన్ల టూరిస్ట్, అలాగా వాళ్ళని బట్టి వైఫై ఏమైనా అంటే కాస్ట్లీగా టికెట్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం కానీ, బేసిక్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ, అలాంటి వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా వైఫై విషయంలో? అంటే ఒక లైటర్ నోట్లో ఏం చెప్తాను, డబ్బులు అన్నాడు అలా అయినా పెట్టుకోండి. సో షిప్ డెఫినెట్గా ఇవ్వదు. ఈవెన్ ఇయర్ అన్న స్వీట్ అంటే చైర్మన్ స్వీట్లో బట్లర్ ఉంటాడు, వాళ్ళకు ఉన్నది ఒక ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీ. వాళ్ళకి ఇన్సైడ్ ఒక జకూసీ ఉంది. ఓకే. అంటే ఫర్ ది చైర్మన్ స్వీట్ వాళ్ళకి దేర్ ఇస్ అ బట్లర్. వాళ్ళకి కావాలంటే దే విల్ హ్యావ్ ఫుడ్ ఇన్ దేర్ రూమ్స్. కానీ వాళ్ళకి దే హ్యావ్ దట్ రైట్ టు గో టు ది ఫైన్ డైనింగ్ వెళ్ళొచ్చు. వాళ్ళు ఫైన్ డైనింగ్ చైర్మన్ స్వీట్ లో ఉన్న వాళ్ళు దే కెన్ గో టు ద ఫైన్ డైనింగ్. కానీ ఏంటంటే షోస్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ రో ఇస్ రిజర్వ్డ్ ఫర్ ది స్వీట్ రూమ్స్ అండ్ ద చైర్మన్ స్వీట్. ఆ ఫ్రంట్ రో వాళ్ళ వరకు ఇట్ ఇస్ రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దీస్ పీపుల్. వాళ్ళకి ఆ మాత్రం ప్రయారిటీ ఉండడంలో తప్పులేదు. ఈ షిప్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ బుకింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అంత మంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఎంత మేరకు ఆక్యుపేషన్ అనేది జరిగింది ఇప్పటి వరకు? 22nd ఏదైతే సేలింగ్ అవుతుంది చెన్నై నుంచి బయలుదేరేది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది షిప్స్ క్యాబిన్స్ ఆర్ ఓవర్. ఓకే. ఓన్లీ కొన్ని అబ్స్ట్రక్టెడ్ వ్యూ క్యాబిన్స్ అని అంటాం, వ్యూ క్యాబిన్స్, అది కొన్ని జూనియర్ స్వీట్స్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఇన్సైడ్ స్టేట్ రూమ్స్, ప్రీమియం 7th and 8th deck, ఎవ్రీథింగ్ ఇస్ సోల్డ్. రెస్ట్ ప్రతి అదర్ సేలింగ్స్ ఆల్మోస్ట్ 70% వరకు ఫుల్ అయినాయి. వాటికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కొంతమంది రిలాక్స్డ్గా బుక్ చేస్తారు. సో ఇది ఏమైందంటే ఇది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఈ 4-8 సేలింగ్స్ డిమాండ్ ఎక్కువైతే ఎప్పుడైతే చేయవద్దో వాళ్ళది ఆటోమేటిక్గా దాన్ని ఇంకో సేలింగ్కి దీన్ని ఎక్స్టెండ్ చేసి, సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టోటలీ 5 in and 5 out 10 సేలింగ్స్కి మనం ఈసారి విశాఖపట్నం ఉన్న ఒక అంటే మన సిటిజన్స్కి, అలాగే చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు అందరికీ ఇది ఒక అవకాశం. డెఫినెట్గా ఈ షిప్ జర్నీ అయితే అదొక ఎక్స్పీరియన్స్ అండ్ దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సో ఈ 2 nights ఏదైతే వస్తుందో వైజాగ్, చెన్నై బయలుదేరి డైరెక్ట్ వైజాగ్ వస్తుంది. బట్ ఈ 3 night వెళ్తున్న షిప్ ఏమవుతుందంటే ఇట్ గోస్ టు పాండిచేరి ఆన్ ది 3rd డే. సో 3rd డే పాండిచేరిలో ఉండి, సో నేను పాండిచేరి చూడలేదు. సో ఇది ఒక ఆపర్చునిటీ, షిప్ నన్ను పాండిచేరి పట్టుకెళ్తుంది. నాకు ఏదైతే నేను ఫ్లైట్ కాస్ట్ పే చేసుకుంటానో దానికి నేను పాండిచేరి వెళ్ళిపోతాను, పాండిచేరి చూసుకుంటాను, మళ్ళీ బ్యాక్ వస్తాను. అక్కడ సిటీ టూర్ కూడా ఉంటుందా జనరల్గా? అంటే వాళ్ళు చూడొచ్చు, వాళ్ళకి టైం ఉంటుంది. వాళ్ళకి టైం అంటే మార్నింగ్ వెళ్తుంది, మళ్ళీ ఈవినింగ్ షిప్ డిపార్ట్ అవుతుంది. సో వాళ్ళు పాండిచేరి కూడా ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అలాగే చెన్నై నుంచి వైజాగ్ వచ్చి మళ్ళీ చెన్నై వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 5 night సేలింగ్. సో వాళ్ళకి విశాఖపట్నంలో అలాగే పాండిచేరిలో 2 సైట్ సీయింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. బట్ నేను చెన్నై నుంచి వైజాగ్ వచ్చే వాళ్ళకి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకి నేనైతే ఒక రికమెండేషన్ చేస్తాను. మన పోర్ట్ చుట్టూతో పక్కనే మనకి నడుస్తా ఒక 1.5 hourలో మన హెరిటేజ్, మనకి సిటీకి ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ ఉంది. అక్కడ టౌన్ హాల్, పాత టౌన్ హాల్ కానీ, సెయింట్ మేరీ స్కూల్ కానీ, చర్చ్ కానీ, మన దర్గా కానీ, మన టెంపుల్ కానీ, అలాగే సెంట్ లాషెస్ స్కూల్ కానీ, లైట్ హౌస్ కానీ, అలాగే విక్టోరియా స్టాచ్యూ కానీ, ఏదైనా ఈ మనకు హెరిటేజ్ పాయింట్స్. సో ఇది ఏంటంటే దే క్యాన్ వాళ్ళే నడుచుకుని వాళ్ళే చూసుకుని కూడా వచ్చేయచ్చు. సో ఏదో రిలై అవ్వాలి మళ్ళీ ఎక్స్టర్నల్గా అన్నది కూడా లేకుండా వాళ్ళకి వచ్చి దే కెన్ డూ ద టూర్ ఆన్ దేర్ ఓన్. థ్యాంక్ యూ విజయమోహన్ గారు. ఈరోజు కార్డిలియా క్రూజ్ షిప్కి సంబంధించి పూర్తి వివరాలను అందించారు. మరిన్ని క్రూజ్ షిప్లు విశాఖపట్నం రావాలి. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువ మంది టూరిస్టులు విశాఖపట్నం రావాలి. వచ్చి విశాఖపట్నం టూరిజంగా బాగా డెవలప్ అవడానికి మరింత క్రూజ్ షిప్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ మీరు ఈ వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాదొక చిన్న మనవండి మన మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే ఈ షిప్ సక్సెస్ అవ్వాలి అంటే మీడియా మిత్రులు చేసే ఒక స్టోరీస్ కానీ, మనం చేసే ఎలిమెంట్స్ కానీ ఏదైనా చాలా అంటే ఇంపార్టెంట్ అండి షిప్ సక్సెస్కి. ఎందుకంటే మీరే ఆ రీచ్ అవుట్ ఇవ్వగలరు. అలాగే ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా క్రూజెస్ రావాలి అని మనం ఇది ఉంటే నా రిక్వెస్ట్ ఏంటంటే పోర్ట్ ట్రస్ట్కి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మన ఎఫర్ట్స్ ఇంకా క్రూజెస్ రావాలి అనుకుంటే మనం ఒక ఈ అన్ని షిప్స్ ఏదైతే ఈ క్రూజ్ లైనర్స్ ఉన్నాయో వాళ్ళందరితో పోర్టు
ఒక మీటింగ్ పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెర్మినల్ కాబట్టి వాళ్ళందరినీ మనం విశాఖపట్నం తీసుకొచ్చి ఒక టూర్ చేసి మనకున్న క్రూజ్లో ఉన్న ఆ టెర్మినల్ ఉన్న ఫెసిలిటీస్ చూపెట్టి, అలాగే సిటీలో ఇంకేం అవకాశం ఉన్నాయి, ఎన్ని టూర్లు ఉన్నాయి, మనకి ట్రైబల్ సర్కిట్ ఉంది ఫర్ ఫారెన్ షిప్స్ వచ్చినప్పుడు, అలాగే మన బుద్ధిజం ఉంది, మనకి అదర్ ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఫోకస్ చేయాలంటే పోర్ట్ ట్రస్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఒక క్రూజ్ లైనరు మన దగ్గర రావాలంటే 2 years బిఫోర్ వాళ్ళ ఐటనరీస్ ప్లాన్ అవుతాయి. సో ఈరోజు మనం ఎఫర్ట్ పెడితే మనకి 1.5 year 2 years తర్వాత ఒక క్రూజ్ లైనర్ వస్తుంది. సో అంటే రిక్వెస్ట్ టు ది పోర్ట్ ట్రస్ట్, దీని మీద కొంచెం వాళ్ళు ఎఫర్ట్ పెట్టి రిక్వెస్టింగ్ దెమ్ టు ఇన్వైట్ ఆల్ ద క్రూజ్ లైనర్స్ టు ద సిటీ ఆఫ్ విశాఖపట్నం అండ్ హ్యావ్ అ మీటింగ్ సో దట్ మోర్ క్రూజ్ లైనర్స్ మన సిటీకి వచ్చి ఏదైతే అంటే ఎప్పుడైతే మనకి ఆ క్రూజెస్ వస్తాయో మనకి టూరిజం పెరుగుతుంది, మోర్ ఫారినర్స్ వస్తారు, దానివల్ల మనకు కూడా ఇక్కడ మన రెవెన్యూస్ కానీ మన ఇన్కమ్ కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ కానీ ఏదైనా మనకి పెరిగే అవకాశం. థ్యాంక్ యూ విజయమోహన్ గారు. కార్డిలియా క్రూజ్ షిప్కి సంబంధించిన పూర్తి వివరాలు అందజేశారు. మీ నేతృత్వంలో మరిన్ని క్రూజులు చొరవ తీసుకొని విశాఖపట్నం రప్పించాలని, ఉత్తరాంధ్ర జిల్లా వాసులకి అలాగే కోస్తాంధ్ర ప్రజలకు కూడా దీన్ని అందుబాటులో ఉంచాలని చెప్పి విశాఖపట్నం పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.